ఈరోజు వెనుకబడిన కులాల సమాఖ్య బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి నిర్వహిస్తున్నటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో ముఖ్యంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ తీసుకురావడం వల్ల మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మరి 50% మించినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల మరి పెద్ద ఎత్తున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకుల పేదలకు ఆదివాసీలకు కూడా నష్టం జరుగుతున్నది. కేవలం కొద్ది మంది మాత్రమే ధనిక వర్గాల వాళ్ళు మేమే పేదలమని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకుంటున్నారు. దీనివల్ల చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి జనాభా దామాష ప్రకారము ఓసీలు అగ్రకులాల వాళ్ళు అగ్రకులాల్లో ఉండే పేదలు కేవలం 1 లేదా 1.5% మాత్రమే ఉన్నారు. కాబట్టి వాళ్ళ జనాభాకు అనుగుణంగా కేవలం అగ్రకుల పేదలకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తించాలి. కానీ మొత్తం ధనవంతులైనటువంటి ఓసీలు ఈ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఇది అన్యాయం. కాబట్టి చాలామంది ఉదాహరణకు ఒక బీసీలో ఉండేటువంటి ఒక క్యాండిడేట్కు 124 మార్కులు వస్తే కూడా ఉద్యోగం రావడం లేదు. కానీ అదే ఓసీలో ఉండేటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 54 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది. ఇది ఎంత అన్యాయము. మరి ప్రతిభ గురించి మాట్లాడే వీళ్ళందరూ మరి ఇది ఎంతవరకు ప్రతిభను న్యాయంగా ఆలోచించాలని మేము బీసీ ఫెడరేషన్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి జీవో 28 తీసుకొచ్చి మరి రిజర్వేషన్లో మొత్తం రూల్ ఆఫ్ రిజర్వేషన్ను డిస్టర్బ్ చేస్తూ బాగా బీసీలలో ఉండేటువంటి అత్యధికంగా మార్కులు తెచ్చుకునేటువంటి మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఆయా కులాల్లో నెంబర్ 1 వేయడం వల్ల మరి బీసీలలో ఉండేటువంటి ఇతర బీసీ కులాల్లో ఉండేటువంటి పేదలకు ఇది అన్యాయం జరుగుతుంది. మరి బీసీల ఏలు తీసుకొచ్చి బీసీల కంట్లోనే పెట్టి వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది సరైనది కాదు. కాబట్టి జీవో 28 అనేటువంటి దాన్ని కూడా వెంటనే మరి మన రేవంత్ రెడ్డి గారు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అది చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరినీ కలుపుకొని అగ్రకుల పేదలను కలుపుకొని ఈ జీవోలు 2 ఈడబ్ల్యూఎస్ జీవో 28 రద్దు చేసే వరకు మేము తప్పనిసరిగా ఉద్యమిస్తామని సందర్భంగా బీసీఎఫ్ తరఫున హెచ్చరిస్తున్నాం.